అధికారంలోకి వచ్చాక చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారని ఆరోపించారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. రకరకాల రూపాల్లో 26,000 కోట్లకు పైగా ఛార్జీలు పెంచారని అన్నారు. 2 ఏళ్లలోనే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ విషయాన్ని గుర్తు చేశారు. అయితే విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి చూద్దామని సవాల్ విసిరారు. ప్రైవేటే ముద్దు, ఎందుకంటే ప్రైవేట్లోనే దోచుకోవడం ఎక్కువ ఉంది, దాచుకోవడం ఎక్కువ ఉంది. మేము ఈ కరెంటు ద్వారానే, విద్యుత్ ద్వారానే మేము సంపద సృష్టిస్తాం. మా సంపద సృష్టించాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిందే. మా సంపద ముఖ్యం, మా సంపద సృష్టి ముఖ్యం. మరి ప్రజల్లో ఇళ్లలో దీపాలు పోయినా పర్లేదు, వాళ్ళని చీకట్లో పడేసినా పర్లేదు, మేము మా సంపద మాత్రం సృష్టి అని చెప్తున్నారు. ఇక ఇలా పీక్ అవర్ సప్లై గురించి మిగిలిన రాష్ట్రాల్లో పీక్ అవర్ సప్లై ఎంతవరకు వసూలు చేస్తుందని 2024 జూన్లో స్టడీ చేస్తే ₹3 నుంచి ₹3.13 నుంచి ఇంకా తక్కువ చేస్తుంటే వీళ్ళు ఛార్జ్ చేసేది ₹4.60 నుంచి ₹5.70 వరకు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.